డ్రగ్స్ కేసులో హేమ అరెస్టు వ్యవహారం సద్దుమనక ముందే మరో టాలీవుడ్ నటి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కవడం సంచలనంగా మారింది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ సొంతం చేసుకున్న రోహిణి ఓ రేవ్ పార్టీకి హాజరై దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా మైక్స్ పట్టుకుని మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే దానికి రోహిణి బోరున ఏడుస్తూ నాకేం సంబంధం లేదు సార్, బర్త్డే పార్టీ ఉందంటే వచ్చాను అంటుంది. కానీ వారు వినిపించుకోకుండా నీకు పాజిటివ్ వచ్చింది కదా అని అంటారు. దానికి రోహిణి నాకు టెస్ట్లే చేయలేదు, పాజిటివ్ ఎలా వచ్చిందని అడుగుతుంది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ బర్త్డే పార్టీ అనగానే ముందు వెనక ఆలోచించకుండా రాకూడదు అని ఏడుస్తుంది. ప్రస్తుతం రోహిణికి సంబంధించిన వీడియో నెట్టింట్లా చక్కర్లు కొడుతుండగా అది చూసిన వారు నిజమా అని షాక్ అవుతున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని వీడియో చూస్తేనే అర్థమవుతోంది. అది బర్త్డే బాయ్ ప్రమోషన్స్ అని తెలుస్తోంది. వెరైటీగా ఉండేందుకు రోహిణి అలా చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ హేమను ఇన్సల్ట్ చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బడాబాబులు, కొంతమంది పబ్ నిర్వాహకులు నగర శివార్లో రేవ్ పార్టీలు నిర్వహించడం సర్వసాధారణమైంది. హైదరాబాద్లో రేవ్ పార్టీలపై నిషేధం విధించడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరు నగర శివార్లో జరిగిన రేవ్ పార్టీ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ పార్టీలో నటి హేమతో పాటు రాజకీయ రంగానికి చెందిన వారు, మోడల్స్ ఉన్నట్లు వార్తలు రావడంతో టాలీవుడ్లో కలకలం రేగింది. నటి హేమ బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ నమూనా ఉందన్న కారణంగా ఆమెను బెంగళూరు పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. ఈ వార్తలు మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో రోహిణి వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే ఇది ప్రమోషన్ వీడియో కావడం విశేషం. ఇటీవల ఒక నటి కూడా పరువు సిరీస్ కోసం కారులో దొరికినట్టు ఒక వీడియో చేశారు. ఇప్పుడు అదే తరహాలో రోహిణి వీడియో వైరల్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.